రంగుల బొమ్మ కథ తరువాయి భాగం. క్రిందటి వారం వీడియోలో గంగన్న తల్లి గంగన్నకు ఆవిచ్చి అమ్ముకు రమ్మని చెప్పటం, గంగన్న ఆవును తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక పెద్ద ఆయన కనిపించి ఆవుకు బదులు మహిమలున్న కొన్ని చిక్కుడు గింజలు ఇవ్వటం, ఆ గింజలు తీసుకొచ్చి గంగన్న వాళ్ళ తల్లికి చూపించడం అంతవరకు విన్నాం కదా. తర్వాత ఏమైందంటే తల్లి ఈ మాటలేవి వినిపించుకోలేదు సరికదా, మండిపడుతూ ఆ గింజలన్నీ చేతి కొద్దీ అవతలకు విసిరేసింది. వీడింతే, ఎందుకు పనికిరాడు, వీడి వల్ల కాస్తంత ప్రయోజనం కూడా లేదు అని ముసల్ది విసుక్కుంది కూడా. అయితే చిత్రమేమిటో గాని మర్నాడు ముసల్ది లేచేసరికి అల్లంత దూరాన పెరట్లో నవనవలాడుతూ గుబురుగా పెరిగిన ఒక పాదు కంటబడింది. చూడగా అది రంగురంగులు చిక్కుడు పాదు. అది ఆకాశానికి అంటుతున్నది. దాన్ని చూడగా ముసల్దాని ఆశ్చర్యానికి అంతులేకపోయింది. గంగన్న లేచాడు. పాదు కంటపడింది. ఉత్సాహంతో ఎగిరి గంతేశాడు. అది మామూలు పాదు కాదని, మహిమగల పాదని వాడికి బాగా తెలుసు. అందుచేత చాదస్తపు తల్లితో గొడవ పెట్టుకోకుండా ఈ పాదు మహిమలేమిటో చూడటానికి నిశ్చయం చేసుకున్నాడు. గంగన్న గబగబా ఆ చిక్కుడు పాదు ఎక్కి చివరకంటూ వెళ్ళిపోయాడు. ఆ పాదు చిట్ట చివర మేఘమండలం లోపలికి చొర్చుకుపోయింది. అయినా సరే జంకకుండా ఎక్కి నిలబడ్డాడు. నిలబడి నలుమూలలా కలయి చూచాడు. దూరాన మేఘమండలంలో ఒక అద్భుతమైన దివ్య భవనం కనిపించింది. సరాసరి నడిచిపోయి ఆ దివ్య భవనం చేరుకున్నాడు. తలుపు తట్టాడు. ఒక అప్సరస వచ్చి తలుపు తీసింది. ఇదేమిటబ్బాయి, ఇలా వచ్చావు? నీవెవరువు? ఇది జ్వాలాముఖుడైన రాక్షస రాజు యొక్క భవనమని, చూస్తే మింగేస్తాడని తెలియదా అని అడిగింది. అంతలోనే అలజడి అయ్యేసరికి ఆమె సరే ముందిలారా అంటూ గంగన్నను చేయి పట్టుకొని తీసుకుపోయి ఒక మూల పెట్టెలో దాచిపెట్టింది. ఆ అలజడి రాక్షసరాజు అయినటువంటి జ్వాలాముఖుడిదే. ఉరుకులు వేసుకుంటూ రంకెలు వేసుకుంటూ భోజనాల గదికి ప్రవేశించాడు వాడు. ఎక్కడెక్కడ నరుడు, కలుడు, ఏడి ఏడి ఆ దుర్మార్గుడు అంటూ గదంతా కలయి తిరిగి గందరగోళం చేయసాగాడు. ఈ గడబిడ చూచి వాడి భార్య రావయ్యా, ఎప్పుడు ఇదే గొడవ, నరుడు లేడు గిరుడు లేడు అని గట్టిగా మందలించింది. అప్పుడు ఆమె పెట్టినట్టుగా భోజనం చేసి లేచాడు. లేవగానే ఏది నా బంగారు కోడి అని కేకవేశాడు. అందాల్చిందేటి ఒక కోడి పెట్టను తెచ్చి భర్త ఎదుట బల్ల మీద పెట్టిందామె. ఇదంతా 1000 కనులతో కనిపెట్టి చూస్తున్నాడు గంగన్న. పెట్టు గుడ్డు 1 2 అని గద్దించాడు రాక్షసుడు. ఈ మాట అంటూ ఉండగానే బల్ల మీద ఒక బంగారు గుడ్డు పెట్టింది ఆ కోడి. ఎంతో ఉత్సాహంతో వాడు గబగబా అంకెలు లెక్క వేస్తూనే ఉన్నాడు. ఆ అంకెల ప్రకారం లెక్క తప్పిపోకుండా బంగారు గుడ్లు పెడుతూనే ఉంది ఆ బంగారు కోడి. ఈ విధంగా అది పెట్టిన గుడ్లు ఒక పెద్ద ప్రోగుగా పడి ఉన్నాయి. ఈ పోగు చూస్తూనే ఎంతో ఆనందం పొంది జ్వాలాముఖుడు తన కుర్చీలో అలానే నిద్రపోయాడు. వాడు నిద్రిస్తున్న సమయంలో చల్లగా మెల్లగా లేచాడు గంగన్న. రెండో కంట పడకుండా రాక్షసుని బల్ల వద్దకు చేరుకున్నాడు. బంగారు కోడిని చేపట్టాడు. కోట దాటి క్షణంలో ఉడాయించాడు. అక్కడ గంగన్న తల్లి కొడుకు కోసం కనిపెట్టుకొని కూర్చుంది. గంగన్న కంటపడేసరికి మామూలు దూరంలో సనగటం ప్రారంభించింది. కానీ కుర్రవాడు తెచ్చిన కోడి పెట్టను కంటబెట్టగానే ఆమె సంతోషానికి మెరగలేకపోయింది. ఇప్పుడు కోడిని గురించిన కీలకం తెలుసు గనక గంగన్న దాని చేత బంగారు గుడ్లు పెట్టించి అవి అమ్ముకు వచ్చి తను తల్లి సుఖంగా ఉంటూ వచ్చారు. అయితే ఆనాడు తనను దాచిపెట్టిన అప్సరస చెప్పిన మాటలు మాత్రం గంగన్న మర్చిపోలేదు. దుష్టుడైన ఈ జ్వాలాముఖుడు పీడ ఎలా వదల్చటమా, ఎలా భూభారం తగ్గించటమా అనే ఎల్లప్పుడూ మనసులో ఆలోచిస్తూనే ఉండేవాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.